హైదరాబాద్లో ఇటు మాదాపూర్లో పట్టపగలే చోరీ అయితే తీసుకొచ్చారు. ఈ చోరీ చేసింది ఎవరో కాదు, ఒక మహిళ, ఒక అబ్బాయి. ఇద్దరు కూడా ఒక బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఈ ప్రాంతంలో ట్రావెల్ చేస్తున్న అమ్మాయిలు, సింగిల్గా వెళ్తున్న అమ్మాయిల పైన టార్గెట్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సో ఇక్కడ ఒక అమ్మాయి ఏదైతే బాధితురాలు ఉందో ఆమె ఇక్కడ ఉంది. అసలు ఏం జరిగింది, మీరు ఎప్పటి నుంచి ఈ వేలో ట్రావెల్ చేస్తున్నారు, సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మార్నింగ్? నేను 2 ఇయర్స్ నుంచి ఇటే వస్తున్నాను ఆఫీస్కి. అండ్ ఈరోజు హాస్టల్ నుంచి ఆఫీస్కి వెళ్తుంటే ఒక అబ్బాయి డ్రైవ్ చేస్తున్నారు. అమ్మాయి వెనకాల సీట్లో కూర్చుంది, మెల్లో చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. సో ఇది ఎంత టైంలో జరిగింది సుమారుగా అప్రాక్సిమేట్లీ? 9:40 to 9:50 మధ్యలో. సో ఇప్పుడు మీరు పోలీసులు కంప్లైంట్ చేశారు కదా, సో ఇక్కడ ఎలాంటి మెయిన్ రీజన్స్ చెప్పారు? ఈ ఏరియాలో మీరు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఆ ఏరియాలో ఉన్నట్టు ఏమైనా పోలీస్ అధికారులు ఏమైనా చూస్తున్నారా? అది చెక్ చేస్తున్నారు, ఇంకా ఏం అప్డేట్ లేదు. సో మీ తాలూకా గోల్డ్ చైన్ తాలూకా వివరాలు ఏ విధంగా ఉన్నాయి, పోలీసులకు ఏ విధంగా సమాచారం అందించారు? మా చైన్ 12 grams ఉంటుంది. చెప్పాను పోలీసులకి, చెక్ చేస్తున్నారు ఇప్పటివరకు. మీరు సింగిల్గానే ట్రావెల్ చేస్తారా? అంటే మీరు వచ్చేటప్పుడు మీరు పరిసర ప్రాంతాలను ఒకసారి చెక్ చేసుకోవాలి అంటారు కదా, సో మీరు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండేది పరిస్థితులు? మేము 2 ఇయర్స్ నుంచి వస్తున్నాము, ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇప్పుడే పోలీసులకు చెప్పారు కాబట్టి పోలీసులకు వివరాలు ఇచ్చిన తర్వాత పోలీసులు మీకు ఎటువంటి హామీ ఇచ్చారు? చెక్ చేసామని చెప్పారు, చూడాలి. చోరీ చేసేటప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు? బండి తాలూకా వెహికల్ నెంబర్ కానీ ఆ ఫేసెస్ కానీ ఏమన్నా చేయలేదండి. అంటే స్పీడ్గా వచ్చి లాక్కొని స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇటువైపు వెళ్ళారు, దాని తర్వాత ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళారు. ఆవిడ ఇటు వస్తుందండి, ఇటు వస్తుంది ఆవిడ, ఇటు వెళ్ళారంట. మరి మాకు తెలీదు, మేము ఆఫీస్ నుంచి వచ్చాం. మళ్ళీ అంటే సుమారుగా వాళ్ళ ఏజ్ ఎలా ఉండొచ్చు? 25 to 30 మధ్యలో. ముఖ్యంగా ఇది ఏరియా ఎక్కడ అంటే మాదాపూర్లో సీఎం ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండే పరిసర ప్రాంతాలు ఈ ఏరియాలో. సో ఇది మాదాపూరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డీమార్ట్ ఉంటుంది. సో ఈ వేలోనే ప్రధానంగా ఇంత పట్టపగలే ఇంత చోరీకి ప్రయత్నించారంటే ఏ విధంగా ఉందని చూసుకోవాలి. ఒకవైపు మాదాపూర్ మెట్రో స్టేషను. సో ఇలాంటి పరిసర ప్రాంతాల్లోనే ముఖ్యంగా ఒక యువకులు ఇద్దరు మాత్రమే చోరీకి వచ్చారంటూ కూడా చెప్తున్నారు. వీరి దగ్గర ఈరోజు ఉదయం 9:40 ప్రాంతంలో ఈమె ఆఫీస్కి వెళ్తున్న సందర్భంలోనే ఈ మెడలో ఉన్న చైన్ని చోరీ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళారు. పోలీసులు ఇక్కడ సిఐ వెంకటేశ్వర రెడ్డి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకొని దీనిపైన దర్యాప్తు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో ఒకసారి అటు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళే వేలోనే మొత్తంగా ఈ పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడే మెడలో ఉన్న చైన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి డీమార్ట్ వైపు వెళ్ళడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో ఇక్కడ పోలీస్ అధికారులు ఇప్పుడు ఏం జరిగింది అనే కోణంలో పూర్తిగా దర్యాప్తు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అనే కోణంలో పూర్తిగా చెక్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సీసీ కెమెరాలకు సంబంధించి ఏ విధంగా రికార్డ్ అయింది. సో ఈ అమ్మాయి చెప్పినట్టు 9:40 ప్రాంతం నుంచి 9:50 ప్రాంతంలో ఎవరెవరు ఇక్కడ ట్రావెల్ చేశారన్న కోణంలో కనుక పూర్తిగా చెక్ చేసినట్లయితే సో అసలు దొంగలు ఎవరు, నిందితులు ఎవరనే పూర్తి వివరాలు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ పోలీస్ అధికారులు మాత్రం ఈ ప్రాంతానికి చేరుకొని సీసీ కెమెరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయి, సో ఎవరెవరు దీనికి సంబంధించి డేటా ఎంక్వైరీ చేసుకుంటూ కూడా పోలీస్ అధికారులు ఈ రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. సో ఈ అమ్మాయికి మాత్రం అమ్మాయి దగ్గర నుంచి పూర్తి వివరాలు తీసుకొని ఈ కేసుని దర్యాప్తు చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ కోటేశ్వరరావుతో ప్రశాంత్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.